కీర్తనలు 119 57 నుంచి 64 వచనములు ఉత్తర పాఠ్యభాగముగా మన అందరితో చదివించి మనకు ఆరాధన వాక్యాన్ని అందించవలసిందిగా సహోదరులు డేవిడ్ రాజన్నను ఆహ్వానిస్తున్నాం. నా ప్రైజ్లో అందరికీ ప్రైజ్ రాడండి. కీర్తనలు 19వ అధ్యాయం 57వ వచనం నుండి 64 వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. చివరి వచనాన్ని అందరం కలిసి చదువుదాం. మొదటి వచనం నేను చదువుతాను, తదుపరి మీరు చదవండి. యెహోవా, నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను. నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. నీ యందు భయభక్తులు గలవారందరికిని, నీ ఉపదేశములను అనుసరించు వారికిని నేను చెలికాడను. అందరం కలిసి, యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపుము. దయతో కూర్చుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన దేవా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నాతో మాతో మీరు మాట్లాడబోతున్నందుకే నీకు వందనాలు తండ్రి. వట్టివాడిని మట్టివాడిని నా తండ్రి, ఎందుకు పనికిరాని నన్ను నిలబెట్టుకొని నా ద్వారా నీ పరిశుద్ధమైన అమూల్యమైన విలువైన వాక్కును ఇదిగో ప్రభా ఈ స్థలములో వినిపింప చేయుచుండగా నన్ను నీ బిడ్డలందరినీ మీ ఆధీనములో ఉంచుకోండి. వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సును మాకు దయచేసి వాక్యానుసారమైన జీవితం మేము జీవించుటకు మేము పురికొల్పులాగున నీ ఆత్మకార్యములు మాలో జరిగించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు, దైవ సేవకులకు, దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తున్నాం. సరే, ఈ వాక్యంలోకి మనం వెళదాం. ఇంతవరకు కీర్తనలు 119 అధ్యాయాన్ని దాదాపుగా నాకంటే ముందు 7 మంది మాట్లాడడం జరిగింది. ఒక్కొక్కరు వారికి దేవుడిచ్చినటువంటి తలంపు చొప్పున, వారికి ఇచ్చిన ఆలోచన చొప్పున వారు మాట్లాడడం జరిగింది. అందులో కొన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కొంతమంది హిబ్రూ లెటర్స్ను జ్ఞాపకం చేశారు. కొంతమంది ఈ అధ్యాయంలో అంటే ప్రతి ప్యాసేజ్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ ఎలా ఉంటుందో కొంతమంది జ్ఞాపకం చేశారు. అయితే ఈ దినాన నేను వాటన్నిటిని జోడి చేసి కొంత మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, ఈ హిబ్రూ పదాలు 22 ఉంటాయని లాస్ట్ మనం నేర్చుకున్నాం. అయితే ఇందులో మనం ధ్యానించవలసింది 8వ పదము. అయితే గత వార దినాలుగా వాస్తవంగా గడిచినటువంటి ఆదివారమే సహోదరులు చెప్పకముందే నేనేమనుకున్నానంటే ఈ ప్యాసేజ్ నాకు ఇస్తే బాగుండు అని నేను అప్పటికే మందిరంలో సిద్ధపడుతున్నాను. దేవుడు అద్భుత రీతిగా నాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడినట్టు దేవుడు సహాయము చేయనుగాక. అయితే ఈ 8వ మాట చూడండి, ఇది హేత్ అనేటువంటి పదము. ఈ హేత్ అనేటువంటి పదము హిబ్రూ పదాలలో ఉన్నటువంటి అక్షరాలలో 22 అక్షరాలలో ఇది 8వ అక్షరము. అయితే గత కొన్ని దినాలుగా నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కొంతమంది సహోదరులతో కూడా పంచుకున్నాను. నేను వాక్యములో ఏదైతే వ్రాయబడి ఉందో, ఏదైతే లిఖించబడిందో ఏది కూడా వట్టిగా క్యాజువల్గా ఎక్కడ రాయబడి లేదండి. ఒక వచనములో, ఒక నంబర్లో ఒక వచనం పొందుపరిచి ఉందంటే ఆత్మదేవుని సంకల్పం చొప్పున మాత్రమే జరిగింది. కానీ ఏదో మనం కదా కథలు రాసినట్టుగా లేదా మన లెటర్స్ రాసినట్టుగా పేరాగ్రాఫులు చేంజ్ చేసినట్టుగా బైబిల్ ఎక్కడ కూడా రాయబడలేదు. ఒకవేళ అలా రాయబడి ఉంది అని అనుకుంటే అది మన భ్రమ, అది తప్పు అని ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. చూడండి, ఈ హేత్ అనేటువంటి పదము యాక్చువల్గా ఇది హిబ్రూ భాషలో ఏ రీతిగా ఉంటుందంటే, మన యొక్క డోర్ ఉంటుంది కదా, తలుపు ఫ్రేమ్ ఉంటుంది కదా,
అంటే రెండు నిలువు కర్రలు ఒకటి అడ్డకర్ర ఎలా ఉంటుందో ఆ టైప్లో, అంటే యూ రివర్స్ యూ లాగా ఈ హేత్ అనేటువంటి పదం ఉంటుంది. అయితే ఈ హేత్ అనేటువంటి పదాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనకు తెలుగులో ఉన్నటువంటి అచ్చులు హల్లులు ఉంటాయి, ఒత్తులు ఉంటాయి. ఒత్తున్నప్పుడు ఏం చేస్తామో ఆ పదాన్ని మనం గట్టిగా ఒత్తుగా పలుకుతాం. అట్లాగే ఇంగ్లీష్లో సైలెంట్ పదాలు వస్తాయి. సైలెంట్ పదాలు వచ్చినప్పుడు ఆ పదాన్ని వాడకుండానే దాని పక్కకి మనం ఒక అక్షరాన్ని జోడిస్తూ ఉంటాం. అట్లాగే హీబ్రూ పదంలో కూడా ఈ హేత్ అనేటువంటిది అట్టిగా హేత్ అని అంటే పెదాలతో పలకడానికి లేదు, ఇది లోపల నుండి గొంతుల నుండి రావాలి హేత్ అనేటువంటి పదము. అయితే ఈ పదము యొక్క సింబల్ ఏ రకంగా ఉంటుందంటే నిలువు కర్రలు రెండు ఉంటాయి, అడ్డకర్ర ఒకటి. అంటే డోర్ ఫ్రేమ్ ఉంటుంది కదా, దర్వాజా లాగా ఈ అక్షరం ఉంటుంది. అయితే ఈ అక్షరానికి ఇచ్చినటువంటి నెంబర్ ఎంత అంటే 8వ నంబరు కదా. మొదటి 7 వరకు మనం ధ్యానించినాం, 8వ నంబరు. గత మన పాత మందిరంలో ఉన్నప్పుడు కూడా యోహాను సువార్త కొరకు లాజరు తిరిగి లేచినప్పుడు మీతో మాట్లాడినప్పుడు కూడా 3 నంబర్లను మీకు గుర్తు చేసినాను. ఒకటి 7వ నంబరు, రెండవది 3వ నంబరు కొరకు గుర్తు చేశాను. ఈరోజు 8వ నంబరు కొరకు మనం ధ్యానిస్తూ వాక్యములు ఎలా ఉందో చూద్దాం. అయితే ఈ హేత్ అనేటువంటి పదానికి ఇచ్చిన సంఖ్య ఎంత అంటే 8. అయితే ఈ హేత్ అనేటువంటి పదానికి ఇంగ్లీష్లో కొన్ని జోడించినట్టయితే మన ఇంగ్లీష్ లెటర్స్తో జోడిస్తే ఇది 8వ నంబర్ కనుక మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో 8వ నంబర్ ఏంటండి? హెచ్ కదా. ఆ హెచ్ మనం చూసినట్టయితే చదువుకున్న వారికి హెచ్ లాగానే కనబడుతుంది, కానీ చదువుకొని విద్య లేని పామరులకు మాత్రం అదొక నిచ్చెన వలె కనబడుతుంది. ఐమ్ రైట్. ఆ హెచ్ను గనక మనం అడ్డంగా పడుకోబెడితే ఏమవుతుందంటే ఒక గోడ పెట్టినట్టుగా కింద ఒకటి పైన ఒకటి మధ్యలో అడ్డుగా వస్తుంది. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అంటే ఈ హేతుకు ఉన్నటువంటి అర్థము అది ఒకటి ప్రాకారముగా చూపిస్తుంది. అడ్డుగా హెచ్ను మనం అడ్డుగా పెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే అదొక ప్రాకారముగా ఉంటుంది. ప్రాకారం అంటే ఏంటి? ప్రాకారం అనగా మన చుట్టూ మన బౌండరీని ఏర్పాటు చేసుకోవడం. మనం ప్రార్థన చేస్తాం ప్రతి ఉదయకాలం, దేవా నా ఇంటి చుట్టూ నా చుట్టూ నీ ప్రాకారములు కట్టుమని, నీ అగ్ని ప్రాకారములు కట్టుమంటాం. ప్రాకారం అంటే ఏంటి? మన బౌండరీస్. మన బౌండరీస్ ఎందుకు పెట్టుకుంటామండి? నీ స్థలం యొక్క సరిహద్దు ఇక్కడి వరకు, తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశలో నీ హద్దులు ఇవన్నీ చూపించడానికి ఆ ప్రాకారాన్ని మనం పెట్టుకుంటూ ఉంటాం. దేవాది దేవుడు కూడా ఈ అక్షరము ద్వారా, ఈ ఉన్నటువంటి ఈ 8 వచనాల ద్వారా నీకు ప్రాకారము కట్టబోతున్నాడు. అంటే నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ, నీ మందిరము చుట్టూ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవాది దేవుడు నీకు ప్రాకారాన్ని కట్టబోతున్నాడు. ఈ వాక్యం కొరకు నేను ధ్యానిస్తూ ఆలోచన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, నా కుటుంబానికి నాకు కూడా వ్యక్తిగతంగా ప్రాకారములు కట్టబోతున్నాను అంటున్నాడు. కనుక ప్రియులారా, మీరందరూ కూడా ఈ దినము వాక్యం వింటున్నటువంటి నీవు కూడా ఈ హేత్ అనే పదము ద్వారా నీ ప్రాకారాన్ని నువ్వు కట్టుకొందువుగాక. కనుక ఇది హేత్ అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే ప్రాకారము. రెండవదిగా చూసినట్టయితే హెచ్చును గనక మనం నిలబెట్టి చూసినట్టయితే అది ఎలా ఉంటుంది? నిచ్చెనలా ఉంటుంది. మనం వాక్యంలో చూసినట్టయితే యాకోబుకు దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తాడు. అతను అరణ్యంలో పడుకున్నప్పుడు, అడవిలో చిట్టడిలో కారడవిలో పడుకున్నప్పుడు ఒక దర్శనాన్ని పొందుకుంటాడు. దేవదూతలు పైనుండి క్రిందికి రావడము, క్రింది నుండి పైకి వెళ్ళడము, ఒక నిచ్చెనను మనం చూస్తూ ఉంటాం. ఆ స్థలానికి అతను ఒక పేరు పెట్టాడు. ఏ పేరండి? బేతేల్ కదా. బేతేల్ అనగా దేవుడు మన దగ్గర దిగి వచ్చే స్థలము, మనము ఎక్కిపోయేటువంటి స్థలము ఆ బేతేల్. అంటే మనకి దేవునికి ఉన్నటువంటి అనుసంధానాన్ని ఏర్పాటు చేసేదే ఈ నిచ్చెన. కనుక ఈ హేత్ అనేటువంటి పదానికి ఈ రెండవ అర్థము నిచ్చెనను చూపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ హేత్ అనే పదము 8వ నెంబర్ అన్నాం కదా. 8వ నెంబరు నేను ముందే చెప్పాను, వాక్యంలో ఏ వచనమున్నా కూడా మీనింగ్లెస్ లేకుండా, అర్థము లేకుండా, అది భావము లేకుండా ఎక్కడ కూడా ఒక వచనం పక్కకు ఒక అక్షరాన్ని పొందుపరచలేదండి. అయితే 8వ నెంబర్కు ఉన్న ప్రత్యేకత చెప్తాను చూడండి. మనము వీక్ను, ఒక వారాన్ని ఏ దినముతో ప్రారంభిస్తాం? ఏమండి? ఒక వారాన్ని ఏ రోజు నుండి ప్రారంభిస్తాం? ఆదివారం. మన క్యాలెండర్లో చూసినట్టయితే ఆదివారం ఉంటుంది. ఆదివారం నుండి శనివారంకి ఎన్ని దినాలండి? 6 7 కదా. 8వ దినం ఏంటి? మళ్ళీ ఏమొస్తుంది అంటే అర్థం ఏంటి? సెకండ్ వీక్ ప్రారంభము కదా. 8వ నెంబరు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, మనము ప్రారంభాన్ని గుర్తు చేస్తుంది. ఈ 8వ నెంబర్ ఏంటంటే
ప్రారంభాన్ని గుర్తు చేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పడిపోయినా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దిగజారే స్థితిలో ఉన్న ఈ దినాన దేవుడు నిన్ను మరలా తిరిగి ప్రారంభించడానికి ఈ ఆదివారం నా జీవితంలో దేవుడు మనకిచ్చాడండి. గత ఆదివారం నుండి నువ్వు శనివారం వరకు ఏ రీతిగా నువ్వు తప్పిపోయావో నాకు తెలియదు, నువ్వు ఏ రీతిగా పడిపోయావో నాకు తెలియదు. నీ చూపుల ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ హృదయ వైఖరి ద్వారా ఎక్కడ పడిపోయావో ఇక్కడ ఉన్న ఎవరి గురించి ఎవరికి తెలియదండి. తెలిసిందల్లా ఇద్దరు వ్యక్తులకు తెలుసు. ఒకటి నీకు తెలుసు, రెండవది నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవునికి మాత్రమే తెలుసు. ఇక మూడవ వ్యక్తి ఒకడున్నాడు, దుష్టుడు, వారికి కూడా తెలుసు అది. కనుక ఈ గత వార దినాలలో నువ్వు ఎక్కడెక్కడైతే పడిపోయావో, ఎక్కడెక్కడైతే నువ్వు మాటలు పడిపోయావో, తిరిగి మరొక పునరుద్ధాన దినాన్ని దేవాది దేవుడు నా జీవితంలో ఇచ్చాడు. కనుక మనం తిరిగి ప్రారంభించడం స్టార్ట్ చేయాలి. ఇది 8వ దినంకు ఉన్నటువంటి మొదటి ప్రత్యేకత. ఇంకా కొన్ని చూద్దాం. చూడండి, సంగీతం వాడేటువంటి వారిలో మనం చూస్తుంటాం. సంగీతంలో ఎన్ని అక్షరాలు ఉంటాయండి? 7. ఏంటేంటి? సరిగమ, పద, నీ, తర్వాత సా వస్తుంది కదా. ఆ సా ఎన్నో అక్షరం వస్తుంది? తిరిగి 8వ అక్షరం వస్తుంది. అంటే వాక్యము ఎప్పుడు కూడా ఒక నెంబర్ దానికి ఇచ్చారంటే వట్టిగా లేదండి. చూడండి, అనాది కాలంలో ఏర్పడినటువంటి సరిగమ పదనిసలలో కూడా 8వ నెంబరు తిరిగి ప్రారంభమే ఉంటుంది. ఇలా మనం ఇంకా చూస్తూ పోయిన కొద్దీ ప్రియులారా, చూడండి, దేవుడు అబ్రహాముతో కొన్ని తీర్మానాలు చేసుకున్నాడు. అబ్రహాముతో కొన్ని నిబంధనలు స్థిరపరిచాడు. ఆ నిబంధనలు కూడా 8 ఉన్నాయండి. సో చదవడానికి టైం లేదు కనుక మీకు చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 8 స్థిరమైనటువంటి నిబంధనలు ఏర్పాటు చేశాడు దేవాది దేవుడు. నంబర్ 1 ఆదికాండము 12:1-13 నుండి. నంబర్ 2 ఆదికాండము 12:7 నంబర్ 3 ఆదికాండము 12:14 నుండి 17 వరకు. నంబర్ 4 ఆదికాండం 16వ అధ్యాయము 13 నుంచి 21 వరకు. నంబర్ 5 ఆదికాండం 17వ అధ్యాయము 1 నుండి 22 వరకు. నంబర్ 6 ఆదికాండము 18వ అధ్యాయము 9 నుండి 15 వరకు. నంబర్ 7 ఆదికాండము 21వ అధ్యాయము 12వ వచనము. ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళి ధ్యానిస్తే, మళ్ళొకసారి చెప్తాను, రాసుకోండి. ఆదికాండము 12:1 నుండి 3 వరకు. నంబర్ 2 ఆదికాండము 12:7 వచనము. నంబర్ 3 ఆదికాండము 12:14 నుండి 17 వరకు. నంబర్ 4 ఆదికాండము 16:13 నుంచి 21 వరకు. నంబర్ 5 ఆదికాండం 17వ అధ్యాయము 1 నుండి 22 వరకు. ఆదికాండము నంబర్ 6 ఆదికాండం 18:9 నుండి 15 వరకు. 7వది ఆదికాండము 21 నుంచి 21వ అధ్యాయం 12 వరకు. ఇవి 7 అయిపోయినాయండి. 8వది ప్రత్యేకంగా ఉంటుంది. ఆదికాండం 22:15 నుండి 18. ఇవన్నీ కూడా కేవలము దేవాది దేవుడు ఒకే ఒక అబ్రహాముతో చేసినటువంటి, అబ్రహాము జీవితంలో చేసినటువంటి నిత్య నిబంధనలను స్థిరపరిచినాడండి. ఇవి 8. ఇంకా చూస్తే మనం ఇంకా వాక్యంలో లోతుగా చూస్తే యెషయిని తీసుకుందాం. యెషయికి ఎంతమంది అండి కుమారులు? యెషయికి ఎంతమంది కుమారులు? 8వ వాడు. 8 మంది కుమారులు. కానీ యెషయి ఏం చేస్తాడంటే తన 8వ కుమారుని మర్చిపోతాడు కదా. దావీదు అనేటువంటి 8వ వ్యక్తి అతను అడవిలో ఉన్నప్పుడు ఇంటిలో ఉన్న 7 కుమారుల్ని ఆ దేవాది దేవుడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని పంపిస్తాడు, మీరు వెళ్ళి అక్కడ ఆ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తిని అభిషేకం చేయమని. సమూయేలును పంపించినప్పుడు సమూయేలు ఆ ఇంటిలోకి వచ్చినప్పుడు తన తండ్రి ఎంతమంది కుమారులు తీసుకొస్తాడండి? 7 మాత్రమే తీసుకొస్తాడు. అప్పుడు సమూయేలు అడుగుతాడు, వీళ్ళేనా, ఇంకా నీ కుమారులు ఇంకెవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు నిర్లక్ష్య సమాధానం చెప్తాడు తండ్రి, ఇంకొకడు ఉన్నాడు, వాడు కడసారి వాడు ఎక్కడున్నాడు? అడవిలో గొర్రెలను కాసుకొనివాడు. ఆ నిషేధించబడింది, ఆ వేరు చేయబడినటువంటి ఆ వ్యక్తి ఏమైండు? ఆ అడవిలో నుంచి పిలిపించినప్పుడు ఆ సమూయేలు అంటాడు, ఆ కడవాన్ని పిలిపించుమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి చివరిగా ఆ దావీదు వస్తూ ఉంటే చెప్పాలంటే అతడు స్నానం చేయలేదు, మురుగు వాసనతో ఉండొచ్చు, బట్టలు శుభ్రం లేవు కావచ్చు. కానీ దేవుడు ఆ సమూయేలుకు ఆ దావీదును చూపిస్తున్నప్పుడే సమూయేలుతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు అభిషేకించవలసిన వ్యక్తి ఇతడే. అతడు ఎన్నో వాడండి? 8వ వాడు. ఇది 8వ నెంబర్కు ఉన్నటువంటి ప్రత్యేకత. దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి, దేవుడు వాడుకున్నటువంటి వ్యక్తి ఏమైనాడో తెలుసా? ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలేటువంటి ఒక రాజుగా స్థిరపరచబడ్డాడు. మనము దావీదుతో 8వ వ్యక్తిగా దేవుడు ఒక స్థిర నిబంధన ఏర్పాటు చేసిండు. ఏమని? ఆ దావీదు యొక్క రాజ్యము
శాశ్వతముగా ఉంటుందని స్థిర నిబంధన చేసినాడు. ఇది 8వదండి. ఇంకా మనం చూసినట్టయితే ఒకసారి ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆదికాండం 21:14 త్వరగా 4వ వచనం. ఆదికాండం 21:4. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు ఇస్సాకు పుట్టి అను తన కుమారుడికి సున్నతి చేసెను. సున్నతి అంటే ఏంటంటే నిబంధన. మొదటిగా మనం 8వ నెంబర్ కొరకు నేర్చుకునే ఏమిటంటే ప్రారంభము. రెండవది 8వ నెంబర్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే నిబంధన. మనందరము కూడా ఎవరమండి? నిబంధన చేయబడినటువంటి జనాంగమే. నిబంధన లేకుండా మనం ఈ దైవ సన్నిధిలోకి వచ్చినటువంటి వారము కాదు. అయితే లేఖనానుసారంగా చూస్తే ఇస్సాకుకు 8వ రోజు రాగానే ఏం చేశారండి? సున్నతి చేయించారు. సున్నతి చేయబడింది. సున్నతి అంటే ఏంటంటే ఒక ప్రత్యేకించబడము. నీవు నేను కూడా దేవాది దేవుళ్ళు ఎప్పుడైతే నువ్వు యేసు నిజ దేవుడని నువ్వు విశ్వసించి యేసే దేవుడని నువ్వు హృదయంలో ఒప్పుకొని నోటితో నువ్వు పలికినావో ఆ బాప్టిజం తీసుకున్నప్పుడు నువ్వేమైనావు? దేవునితో ఒక నిబంధన చేసుకున్న వ్యక్తిగా, నిబంధన చేసుకున్న దానిగా, నిబంధన చేసుకున్న వాడిగా నీవు నేను స్థిరపరచబడ్డాం. ఈ దినాన నువ్వు ఎవరి బిడ్డవు అంటే ఏం చెప్తాం మనం? దేవుని యొక్క కుమార్తెను కుమారుడిగా చెప్తాం. ఆ రీతిగా దేవుడు నీతో ఒక నిత్య నిబంధన చేసుకున్నాడు. 8వ నెంబర్కి అర్థం ఏంటంటే సున్నతి చేయబడము. అయితే ఇంకా చూసినట్టయితే 8వ నెంబర్ను మనం చూస్తే కొంతమందిని జీవితాల్లో మనం చూసినట్టయితే లాస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు జాషువాతో పంచుకున్నా. జాషువా నువ్వు మాట్లాడొద్దు. ఈ 8కి ఒక ప్రత్యేకత ఉండండి. పరిశుద్ధ గ్రంథములో ఇప్పటి వరకు చనిపోయి తిరిగి లేచిన వారు 8 మంది ఉంటారండి. ఈ పరిశుద్ధ గ్రంథములు ఇప్పటి వరకు చనిపోయి తిరిగి లేచిన వారు కూడా 8 మంది ఉన్నారు. అంటే మనం అనుకోవచ్చు ఈ 8 మంది నా యేసు ప్రభు కానీ దేవాది దేవుడు అని చేసిన అద్భుతాలంటే యోహాను భక్తుడు రాస్తూ ఏమన్నాడంటే దేవుడు చేసినటువంటి అద్భుతాలు రాస్తే ఈ భూలోకము కూడా సరిపోదు, కానీ 8 అనే ప్రత్యేకత, 8 అనే నెంబర్ రావడానికి మాత్రమే 8 మందిని ఈ లేఖనాల్లో రాసి పెట్టారు. అయితే ఇందులో ప్రత్యేకంగా పాత నిబంధన గ్రంథంలో కొంతమంది ఉన్నారు, కృత నిబంధన గ్రంథంలో కొంతమంది ఉన్నారు. చూద్దాం, పాత నిబంధన గ్రంథంలో ఎంతమంది ఉన్నారు? ఎవరైనా చెప్పగలుగుతారా? జస్ట్ ఆలోచన చేయండి. పాత నిబంధన గ్రంథంలో ఎవరెవరు ఉండవచ్చు? నంబర్ 1 షూనేమిరాయల్. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా ఎవరు చెప్పట్లే? మొన్న డోంట్ మైండ్, ఏమనుకోవద్దు, మొన్న సారుతో చిన్న మాట మాట్లాడుతున్నప్పుడు సార్ ఒక మాట ఏమన్నాడంటే ఈ పిక్నిక్కి వెళదామంటే క్విజ్ పోటీ తయారు చేద్దామని సార్తో చెప్పాను. ఒక చిన్న అధ్యాయం చేద్దాం సార్, ఒక చిన్న అధ్యాయంలో చేద్దామంటే సారు అంటే ఇంక్లూడింగ్ మీ ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటంటే మన సంఘం వాళ్ళు ఆశామాషి కాదు, వాళ్ళు చాలా బైబిల్ చదివే వాళ్ళు తమ్ముడు, ఆ చిన్న ఒక్క అధ్యాయం వద్దు, చాలా పెద్దది ఇవ్వాలని చెప్పిండు. దయతో ఈ లైవ్ సార్ కూడా చూస్తాడు, దయతో పరువు తీసుకోవద్దు. 3 ఉన్నారు చెప్పండి పాత నిబంధనలో. నంబర్ 1 షూనేమిరాలు పాత నిబంధన గ్రంథంలో. ఇంకొకరు ఎలీషా చనిపోలే బ్రదర్, ఎలీషా చనిపోయిండు. రైట్, ఎలీషా చనిపోయినప్పుడు ఎలీషా సమాధిలో ఒక శవాన్ని పడేసి పరిగెత్తుతారు. ఆ శవానికి తాకిన వ్యక్తి తిరిగి లేస్తాడు. నంబర్ 2. నంబర్ 3 సారేపతు విధవరాలి కుమారుడు. నంబర్ 3. రైట్, ఫైన్, థ్యాంక్ యూ. కొత్త నిబంధన గ్రంథంలో ఇంకెంతమంది ఉంటారు? లాజరు, తబిత, యేసుప్రభు కాదు, యేసుప్రభుని ఎప్పుడు మనతో లెక్క పెట్టవద్దు. నాకు అర్థం. నంబర్ 1 సరే, ఐతుకు నంబర్ 1 యాయిరు కుమార్తె. ఇంకానా? ఓకే, థ్యాంక్ యూ. నేను చెప్తా చూడండి రెఫరెన్సెస్. నంబర్ 1 పాత నిబంధనలో 1 రాజులు 17:21లో సారేపతు విధవరాలు. నంబర్ 2 2వ రాజులు 4:8-35 వరకు చదివితే షూనేమిరాలి యొక్క కుమారుడు. నంబర్ 3 2వ రాజులు 13:21-22 వరకు ఎలీషా శైల్యము తాకినటువంటి వ్యక్తి. వీళ్ళు 3 పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో లూక్ చాప్టర్ 17:22 ఎవరు? ఒకసారి తీయండి ప్లీజ్. లూకా సువార్త
17:22. 17:22 డౌట్ ఉన్నట్టుంది, అందుకే చూపిస్తున్నా. మరియు మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చును గాని ఆ దినములు చూడరు. క్షమించండి, తప్పు రాదు. యాయిరు కుమారుడు ఎక్కడ ఉంటుంది ఒకసారి చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం. త్వరగా, టైం లేదు నాకు, ఇచ్చిన టైం అయిపోతుంది. లూకాసు వార్త 17వ అధ్యాయం. సో ఇది ఎక్కడెక్కడో పొరపాటు చేశానండి. సారీ, 34 చూడండి. 17:34. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద, సారీ ఇది కాదు, క్షమించండి, నేను తప్పు రాసుకున్నాను. యాయిరు కుమారుడు. సరే, నంబర్ 5 యోహాను సువార్త 11:43లో లాజరు. నంబర్ 6 అపోస్తుల కార్యము 9:40లో తబితా. నంబర్ 7 అపోస్తుల కార్యం 20:9-10 ఐతుకు. నంబర్ 8 యోహాను సువార్త 4:46 నుంచి 53 వరకు ప్రధాని కుమారుడు. ఈ 8 మంది అండి. అంటే 8 నెంబర్ సరిపోయింది కదా, రైట్. అయితే ఇవన్నీ కూడా మనకు ఎవిడెన్స్ ఇచ్చాము. అంటే 1వది 8వ నెంబర్ యొక్క గుర్తు ఏంటంటే తిరిగి ప్రారంభించడము. 2వది నిబంధన అన్నాము. నిబంధన కొరకు ఇర్మియా గ్రంథం 31:31 ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 31:31. ఇదిగో చాలమ్మా. ఏం చేస్తాడంటే దేవుడు ఒక్క క్రొత్త నిబంధన చేస్తున్నాడు. అప్పటి వరకు 7 నిబంధనలు పాత నిబంధన గ్రంథంలో స్థిరపరిచాడు. 7గురితో నిబంధన చేసుకున్నాడు. 8వదిగా నూతన నిబంధన చేయబోతున్నాడు. అందుకే మనం ప్రవేశించే ముందు దైవ సేవకులు ఏం చెప్తారంటే, దేవుడు ఏమంటాడు, ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. ఎవరు ఆ క్రొత్త నిబంధన? మన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు 8వ నిబంధనగా ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు కూడా 8వ దినము అయిన తర్వాత ఆయన పుట్టి 8వ దినాన ఏం జరిగిందండి? ఆయనకు కూడా పాత నిబంధనలు చేసినట్టుగానే సున్నతి చేశారండి. ఇది 8వ నెంబర్ యొక్క ప్రత్యేకత. ఇప్పుడు కొద్ది నిమిషాలు మనము 119వ అధ్యాయంలో కొంచెం ధ్యానం చేద్దాం. చూడండి, ఈ అంటే నూతన ప్రారంభం ఒకటి, నిబంధన ఒకటి. మరి దావీదు భక్తుడు ఈ 119వ అధ్యాయంలో ఎలాంటి నిబంధన చేసుకున్నాడు చూడండి. ఆయన ఏమంటాడు? యెహోవా నీవే నా భాగము. ఈ వాక్యాన్ని గత వారమే నేను చదివి ధ్యానించి అండర్లైన్ చేసుకున్నాను. ఈ భాగము అనేది ఒకసారి ప్రియులారా, భాగం అంటే ఏంటి? స్వాస్థము, ఇంకా నా పాలు, నా సొత్తు నేను పంచుకుంటే నాకు వచ్చేది, అంతే కదా భాగం అంటే. ఇక్కడ రచయిత అంటే పౌలు ఏమంటున్నాడంటే, దేవా నీవే నా భాగము అంటున్నాడు. మరి ఈ లోకానుసారంగా మనం ఏం చేస్తున్నామంటే, ఏవైనా మన తండ్రి నుండి కానీ మన ఎవరి నుంచైనా వచ్చేటి మనం పాలు పంచుకుంటూ ఉంటాం కదా. ఈ ఆస్తి నాకు రావాలని, లేదా పెద్దవాడికి పెద్ద వంతు రావాలని, చిన్నవాడికి చిన్నది రావాలని ఆస్తులు పాస్తులు అన్నీ మనం పంచుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుణ్ణే తన భాగంగా కోరుకుంటున్నాడు, దేవుణ్ణే తన స్వాస్థ్యముగా కోరుకుంటున్నాడు, దేవుణ్ణే విలువైనదిగా కోరుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? లోకములో ఏది సంపాదించినా, ఏది చేసినా, ఏది నీకున్నా, ఈ లోకములో నువ్వు ప్రాణమును విడిచినప్పుడు ఏది నీతో రాదు. క్రైస్తవులకు ఉన్నటువంటి ఒకే ఒక విశ్వాసం ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథము చెప్పేది ఏంటంటే, నీవు లోకములో బ్రతికినంత కాలమేమో దేవుని కొరకు సువార్త ప్రకటించాలి. చనిపోతే ఎక్కడికి వెళతావు? నువ్వు పరలోక రాజ్యములోకి వెళ్ళి అక్కడ నువ్వు సాక్షిగా నిలబడాలి. అయితే ఏ గ్రంథములో కూడా ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నట్లేదండి. ప్రతి గ్రంథము కూడా నువ్వు చనిపోయేంత వరకు మాత్రమే రాసి ఉంటుంది. నువ్వు చనిపోయినాక ఏమవుతావో వాడికి సంబంధం లేదు. కానీ పరిశుద్ధ గ్రంథము నువ్వు బ్రతికినన్ని దినాలే కాకుండా నువ్వు ఈ లోకమును విడిచిన తర్వాత నువ్వు ఏం జరగబోతుందో, తరతరాలు ఏమి జరగబోతుందో ఈ గ్రంథములో వ్రాయబడి ఉంది. గనక దావీదు ఏం చేస్తున్నాడంటే, నీవే నా భాగం అని పిలుస్తున్నాడు. దేవుణ్ణి తన స్వాస్థ్యముగా చేసుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే, దేవుని ఇహలోక సంబంధమైనటువంటి, మనం ఈ లోక సంబంధమైనటువంటి అన్నీ అడుగుతున్నాం. ప్రభువా నాకు అది ఇవ్వవా, ఇది ఇవ్వవా, అన్నీ ఇస్తున్నాడు దేవుడు. అన్నీ ఇచ్చినాక మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మరిచిపోతున్నాడు. హిజ్కే ఒక పని చేశాడు, ఆయుష్నిచ్చాడు. ఆయన కొరకు సూర్యుని చంద్రుని వెనుకకి తీసుకొచ్చాడు, వెలుతురుని వెనుకకి తీసుకొచ్చినాడు, నీడను వెనక్కి తీసుకొచ్చినాడు. తర్వాత ఏమైందండి? గర్వించినాడు. ప్రియులారా, మరి నా జీవితంలో కూడా
నువ్వు లోకానుసారం ఏది అడిగినా దేవుడు నీకు ఇవ్వకపోతే నువ్వు వేదన ఏం జరుగుతుంది, దేవుడు నాకు ఇవ్వట్లేదండి అని బాధపడుతున్నావు. కానీ దేవుని నువ్వు భాగంగా చేసుకొని, దేవుని నీ స్వాస్థ్యముగా చేసుకొని, దేవుని నీ హక్కుగా చేసుకొని, ఆయన నీ సొత్తని కనుక నువ్వు జీవిస్తే ఆ సర్వాధికారి, సర్వలోకము వ్యాప్తి అయినటువంటి ఆ దేవాది దేవుడు నీ మధ్యలోకి, నీలోకి వచ్చిన తర్వాత ఈ సృష్టి యావత్తంతా నీదా కాదా కదా? ఇది మర్చిపోతున్నామండి. అందుకే దావీదు ఏమడుగుతాడు, నీవే నా భాగం అంటూ ఒక 8 మాటలైన తీర్మానం చేసుకున్నాడు. చూడండి, నెంబర్ వన్ యెహోవా నీవే నా భాగం అంటున్నాడు. నెంబర్ 2, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకున్నాను. చూడండి, భాగంగా తీసుకున్న వ్యక్తి, ఆ స్వాస్థ్యంగా తీసుకున్న వ్యక్తి రెండవ మాట ఏమంటున్నాడంటే, నీ వాక్యమును అనుసరించి నేను బ్రతుకుతాయా. మనం చాలామంది దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. ఉదయకాలం ప్రార్థన చేసి దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడం, దేవుని వాక్య ప్రకారంగా మనం బ్రతకడానికి ఇష్టపడం. దేవుని కొన్ని సందర్భాల్లో, కొన్ని టెంప్టేషన్స్లో ఏమంటాం, ప్రభువా కొద్ది నిమిషాలయ్యా. నేను కూడా మాట్లాడానండి, ఆవేశం వచ్చినప్పుడు ఏమన్నానో తెలుసా, నేను క్రైస్తవుడను కాకపోతే నీ సంగతి చెప్పేవాడని చాలామందితో వార్నింగ్ చేశాను నేను. మరి మీ లైఫ్లో ఎలా ఉందో నాకు తెలియదు. అంటే మన టెంప్టేషన్ వచ్చినప్పుడు దేవుణ్ణి మనము స్వీకరించాలి. కానీ ఏం చేస్తున్నామంటే మనం కోపంలో, దేవా కొద్దిసేపు నువ్వు ఆగవా, ఈయన సంగతి చూస్తా, అది కాదండి. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు, నీ వాక్యమును అనుసరించి నడుచుకుందునని ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఇది రెండవ నిర్ణయం. నంబర్ 3 చూడండి, 58 చివరిలో, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించుము. ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలో తెలుసా, ప్రభువా ఆయన వాక్యాన్ని, ఆయన ఇచ్చిన వాగ్దానంలో ఎత్తిపట్టి మనం ప్రార్థించాలి. వాగ్దానములు లేకుండా, ఆయన మాట లేకుండా మనం ప్రార్థించడానికి వీలు లేదు. ఎవరైనా మనం అప్పడిగామనుకోండి, జాషువా నేను అప్పడిగాను, ఒక 1000 రూపాయలు అడిగాను, ఇస్తా అన్న అని చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత నేను ఏం చేస్తా, తమ్ముడు ఒక 1000 రూపాయలు ఇయ్యవా అంటే, అన్న నా దగ్గర లేవంటే ఏమంటాం, ఆ రోజు ఇస్తా అన్నావు కదా అని గుర్తు చేస్తామా, చేయమా? సో దేవాది దేవుని కూడా మనం అడిగేటప్పుడు ఏం చేయాలంటే, ఒట్టిగా ప్రార్థన చేస్తే కాదండి, దేవుని వాగ్దానంలో ఎత్తిపట్టి, ప్రభువా నువ్వు నాకు అది ఇస్తా అన్నావు, ఇదిగో ప్రార్థన చేసి ఇది ఇస్తా అన్నావు, ఇదిగో ఈ రీతిగా బ్రతుకుతా నువ్వు నాకు ఇది ఇస్తా అన్నావు, ప్రభువా ఇదిగో నేను ఆ రీతిగా బ్రతికినన్నాయని చూపించి నువ్వు అడగగలిగితే దేవాది దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. ఇక్కడ అందుకే దావీదు ఏమంటాడు, నీవు ఇచ్చిన మాట చొప్పున నన్ను కరుణిస్తానని మాట ఇచ్చినావు కనుక నన్ను కరుణించుమంటున్నాడు. నంబర్ 4, నా మార్గంలో నేను పరిశీలన చేసుకుంటాను. ఇదిగో ఒకవేళ నీకు ఆయాసకరమైన నాలో ఉంటే ప్రభువా నేను పరిశీలన చేసుకుంటా, తప్పేమైనా ఉంటే నేను పరిశీలన చేసుకుంటా అంటున్నాడు. నంబర్ 5, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడుతున్నా. చూడండి, ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినమున సంఘముగా నాతో పాటు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, 10 వాగ్దానాలు ఎంతమందికి వచ్చు? చూడకుండా ధైర్యంగా చెప్పే ఒక సిస్టర్ మాత్రమే చేయెత్తింది. అంటే మన ఆధ్యాత్మిక స్థితిలో దయతో మిమ్మల్ని అడుగుతున్నా, ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనం అర్థం చేసుకోండి. అదే ముస్లిం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క గ్రంథాన్ని అంతా పటిష్టం చేస్తారు. మరి మన పరిస్థితి ఏంటి? చూడండి, ఇక్కడైతే దావీదు అంటున్నాడు, నీ ఆజ్ఞలను నేను అనుసరించుటకు జాగు చేయకంటే లేట్ చేయకుండా పరిగెత్తుతాను. నంబర్ 6, నీ ధర్మశాస్త్రం నేను మరవలేనయ్యా. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథము. చూడండి, ఒక మిస్టేక్ చెప్తా, మీ ముందు నేను మాట్లాడిన నేనే ఒక మిస్టేక్, అంటే ఆ రెఫరెన్స్ తప్పు రాసుకున్నా, నేనే మర్చిపోయాను. సో సహజంగా అందరం మర్చిపోతాం. కానీ ఈ జ్ఞాపక శక్తి లోపము కొరకు మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీ జ్ఞాపకము నాకు దయచేయమని. నంబర్ 6, నీ ధర్మశాస్త్రం నేను మరవలేదు. నంబర్ 7 చూడండి, 7వదిగా కృతజ్ఞతస్తులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొందును. 7వ తీర్మానము, దేవునికి కృతజ్ఞతస్తులు ఎప్పుడు చెల్లిస్తున్నాడు ఆయన? అర్ధరాత్రి వేళ. మొన్న గూగుల్ మీట్లో అనుకుంటా సార్ అన్నాడు, రాత్రి లేస్తే మనం ఏం చేస్తున్నాం? చాలామంది చెప్తా అంటే రాత్రంతా నాకు నిద్ర పట్టలే. రైట్, ఫైన్. నిద్ర పట్టనప్పుడు నువ్వు నిద్ర కొరకు తాపత్రయపడుతున్నావా, లేదా ఆ ఖాళీ సమయం దేవుడు నిన్ను లేపాడు, ఏదో ప్రళయం రావడానికో లేదా దేవుడు నీతో మాట్లాడడానికి లేపాడు కావచ్చు, ఆ లేచిన సమయంలో నువ్వు దేవునితో గడుపుతున్నావా? లేదు. ఏం చేస్తాం? నిద్ర రావాలి, ఇదే మన తపన. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు చూసారా, అర్ధరాత్రి వేళ నేను మేలుకొందును. ఎందుకు? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ఇదిగో ఈ రాత్రి నువ్వు మిస్ చేసుకున్నావేమో ప్రియుడా, ఈ ఉదయకాలము ఆయనను స్తుతించడానికి, నీకు ఆయన ఆరాధించడానికి అవకాశం దొరికింది కనుక నీ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించు. నీ మనస్సుతో ఆయనను ఆరాధించు, నీ హృదయముతో ఆయనను ఆరాధించు. దేవుడు నీ మాట వినేటువంటి సమర్థవంతుడైనటువంటి దేవుడు. ఇక చివరిగా చూడండి,
64వ వచనం చదువుకుందాం. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. కృప, కృప అంటే అర్థం ఏంటండి? కృప ఉచితంగా. ఇప్పుడు నేను ఒక 1000 రూపీస్ భాస్కర్ సార్కి ఇచ్చాను, అది కృప అవుద్దా? అన్న కూడా ఇవ్వచ్చు, అన్న 2000 ఇవ్వచ్చు, ఇంకొకరు 10,000 ఇవ్వచ్చు. ఇది ఉచితంగా ఇచ్చాను, నేను అడగను. ఇంకా దీనికంటే గొప్పది ఉండొచ్చు అని నేను అనుకుంటా. చెప్పండి, కృప అంటే? యా థ్యాంక్ యూ సిస్టర్. కృప అంటే ఏంటంటే నువ్వు దానికి అర్హుడు కానే కాదు, అసలు నువ్వు దాని కొరకు నీకు అర్హత లేదు, కానీ అది నువ్వు పొందుకుంటున్నావు. అదే దేవుడు మనకు రక్షణ ఇచ్చాడండి. రక్షణ ఆయన తప్ప ఇక ఎవ్వరు కూడా నీకు నాకు ఇవ్వలేరు. ఇది కృప. ఈ కృప నీవు నేను పొందుకున్నాం. మరి ఈ కృపను మనం నిర్లక్ష్యము చేస్తే, రోమీయులకు రాసిన పత్రికలు ఉంది, ఎలా తప్పించుకోగలుగుతామండి? కనుక ఈ కృపను మనం నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. అందుకే ఏమంటున్నా, అందుకే నువ్వు నిర్లక్ష్యం చేస్తావేమని భక్తుడే, యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. అర్హత లేని భూమి, పాపముతో నిండి ఉన్న భూమి, రక్తముతో, పాప రక్తముతో నిండి ఉన్న ఈ భూమి దేనితో నింపబడ్డదట? కృపతో నింపబడ్డది. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, పాపము ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప అధికంగా ఉంటుందని ఆ అధ్యాయం అక్కడ క్లోజ్ చేయబడుతుంది. నెక్స్ట్ అధ్యాయము స్టార్టింగ్లోనే భక్తుడు రాస్తూ ఏమంటాడంటే, అట్లానే మనం అనరాదు అంటాడు అక్కడ. అంటే కృప లోకములో పెరగాలి అంటే పాపం ఎక్కువ చేస్తే సరిపోద్ది కదా, అంతే కదా దాని మీనింగ్ సిస్టర్ చెప్పినట్టుగా. అంటే కృప, పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప విస్తారంగా ఉంటుందట. కానీ అట్లా అని చెప్పేసి కృప ఉంది కదా, ఇంకా కృప రావాలి కదా అని నువ్వు పాపం చేస్తే ఏమవుతుంది? పాపానికి నువ్వు బానిసమైపోతావు. ఈ ఉదయకాలం మనం ఫోరం జ్ఞాప్ కొరకు వాక్యం విన్నాం మనం ఉదయకాలం. చూడండి, నువ్వు దాన్ని ప్రేమిస్తే అందులోనే ఎక్కువ నీకు వస్తుంది. సో దాన్ని నీ కృపగా భావించవచ్చా? భావించరాదు. అది పాపము. పాపమునకు వచ్చి జీతము మరణము. కనుక దయతో మనందరం కూడా పాపములో పడిపోకుండా దేవుడిచ్చినటువంటి ఈ కృపను పొందుకోవడానికి ఏం చేయాలంటే, నీ కట్టడలను నాకు బోధించుమయ్యా అని మనం ప్రార్థించాలి. కనుక ఈ దినము ఈ వాక్యం వినడానికి వచ్చినటువంటి నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని కట్టడలు వింటూ ఆయన కృపను పొందుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలని దేవాది దేవుడు కోరుతూ, ఇదిగో ఈ వాక్యాన్ని దేవుడు దీవించును.